అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మామిడికాయతో నేను అల్లం పచ్చడి పెడుతున్నానండి. అల్లం బాగా శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. మామిడికాయకి కూడా చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. ఇలాగా అల్లము మామిడికాయ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. 75 గ్రాముల అల్లానికి నేను చూపించిన మామిడికాయ సరిపోతుందండి. సైజు మీడియం సైజ్ అండి మామిడికాయ. ప్లేట్లో ఒక 3 స్పూన్లు నూనె తీసుకోవాలండి. నూనె కాగిన తర్వాత శనగబ్యాడ్లు 2 స్పూన్లండి, మినపప్పు 2 స్పూన్లండి. ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు శనగబ్యాడ్లు మినపప్పు వేగినాయండి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగబ్యాడ్లు అన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల పైన ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా చక్కగా వేగినాయండి. వీటిల్లో తరిగిన అల్లము మామిడికాయ వేసి కూడా మంచిగా పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలాగ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి సన్న మంట మీద. బాగుంటుంది అప్పుడు టేస్ట్ బాగా పచ్చడి. ఇదిగోండి బాగా అల్లము మామిడికాయ కూడా బాగా వేగినాయండి. ఇప్పుడు స్టవ్ కింద ఆపేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ చల్లారాయండి. ఇప్పుడు సరిపడిన ఉప్పు, సరిపడిన బెల్లం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా కావడానికి కొద్దిగా నీళ్లు కాగబెట్టుకొని చల్లార్చుకొని వేసుకుంటూ ఉండాలండి. బెల్లము కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇది మీ ఆప్షన్ అండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మోయినంగా కావాలంటే మోయినంగా వేసుకోవచ్చు అండి. అదండి ఇలా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. తాలింపులో ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఒక 3 మిరపకాయలు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి వేసుకోవాలండి. తాలింపు బాగా వేగనియాలండి. తాలింపు వేగిందండి. వేగిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి. తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు పొయ్యి కింద ఆపేసుకున్న తర్వాత ఈ పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫైనల్లీ తాలింపు వేసి కలిపిన తర్వాత మామిడికాయ అల్లం పచ్చడి చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. ఇది మంచిగా ఒక డబ్బాలో పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకొని తడి తగలకుండా వాడుకుంటూ ఉంటే సంవత్సరమైన నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో ఇదొక వెరైటీగా పచ్చడి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్నంలోకి మంచిగా వాడుకోవచ్చండి. మనము చింతపండు వాడకుండా మామిడికాయ వాడటం వల్ల మనకు మోకాళ్ళ సమస్యలు వచ్చే ప్రాబ్లమే లేదండి. ఈ పచ్చడి తినడం వల్ల మనకు కడుపులో అరుగుదల అంత చాలా బాగుంటుందండి అల్లం వల్ల. దీంట్లో అల్లము, మామిడికాయ, బెల్లము అవి ఎక్కువ వాడడం వల్ల మనకు బెల్లం వల్ల ఐరన్ మంచిగా వస్తుందండి. అల్లం వల్ల కడుపులో ఏదన్నా గ్యాస్ సమస్యలు ఏమన్నా ఉన్నా పోతాయండి. మామిడికాయ కాల్షియం మంచిగా వస్తుందండి. మనము నూనె కూడా ఎక్కువ వాడుకోలేదు కాబట్టి నూనె సమస్య ఏమి ఉండదండి. తెల్లగడ్డ వాడటం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు ఏమి ఉండవు. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారండి ఈ పచ్చడి. ఇన్ని మంచి లక్షణాలున్న మామిడికాయ అల్లం పచ్చడి మీకు కూడా మంచిగా చేసుకోవాలని తినాలని అనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.